తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభలో ప్రసంగించారు. నెయ్యిలో నెయ్యే లేదు అంటే సాంప్రదాయ నెయ్యి గుణాల లోపం తేలిందని ఆయన చెప్పారు. అలాగే రసాయనాల ద్వారా నెయ్యి తీయొచ్చని పరిశీలనలు ఉండటం కూడా వెల్లడించారు. దోషులను వెనకేసుకు రాకుండా చట్ట ప్రకారం విచారణకు సహకరించాలని సూచించారు. ఇక ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికను ప్రస్తావించిన తర్వాతే తనకు పూర్తి వివరాలు తెలిసాయన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంలో గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తానెప్పుడూ నిందించలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆనాడు నియమితులైన టీటీడీ పాలక మండలిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. అలా ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక రసాయనాలతోటి పామ్ ఆయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకొని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, ఇట్స్ ఎవిడెంట్. ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుంది అధ్యక్ష? మనందరం కూర్చోబెట్టి ఇంత సభా సమయాన్ని ప్రజలకు ఇవ్వాల్సింది కేవలం తిరుపతి లడ్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసేసుకుని అయిపోతుంటే దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు ఆ నెయ్యిలో కల్తీ లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని ఈ సభ ఈరోజు ఇంతమంది మాట్లాడాల్సి వస్తుంది.